వెల్కమ్ టు మన కరీంనగర్ శ్మశాన వాటిక. ఈరోజు మనం చూస్తున్నాం కరీంనగర్ శ్మశాన వాటిక. ఇటు ఇటు పైన వంతెన పై నుండి పోతే వరంగల్ హైవే, ఇటు స్ట్రేట్గా కిందికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే శ్మశాన వాటిక చూస్తున్నారు కదా. ఇటు సైడ్ ఏమో డ్యామ్ కింద ఇప్పుడు తీగల వంతెన కిందికి వెళ్తుంది స్ట్రేట్గా, అంటే దానికి వాగు అనేది ఉంది. ఇది కరీంనగర్ శ్మశాన వాటిక. మనం చేసే పాప పుణ్యాలు మనతో ఎప్పుడూ ఉంటాయి. మనం చేసే పుణ్యం 100 మందికి తెలిసేలా చేస్తుంది. మనం చేసిన పాపం ఎవరికైతే ఉంటుందో అది చిరకాలం నిలిచిపోతుంది. చూసావా, వాడు చూడు ఎంత మోసం చేశాడు, వీడు చూడు ఎంత మోసం చేశాడు, ఎంతమందిని చీటింగ్ చేశామన్నది మనం చనిపోయే వరకు వాళ్ళ దృష్టిలో నిలిచిపోయే ఉంటుంది. అందుకు మనం చేసే పాప పుణ్యాలు మనం వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు పుణ్యమే చేయాలి కానీ పాపం ఎవరికి చేయకూడదు. పాపం అనేది వారు చేసినా పర్లేదు, మనం చేయకూడదు. చేశామే అనుకో, అది ఎప్పుడు మనల్ని వెంటాడుతుంది. తప్పు చెయ్యని వారంటూ ఎవరూ ఉండరు. కాకపోతే దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడం మన జీవితానికి ఒక మంచి పుణ్యం అన్నట్టు. తప్పు చేయని వారంటూ ఎవరూ లేరు, కాకపోతే దాన్ని సరిదిద్దుకోవడంలో ఉంది నిజమైన ఓర్పు. చూసారు కదా మన కరీంనగర్ శ్మశాన వాటిక. చూసారుగా, ఎక్కడ నీ ఆస్తి, ఎక్కడ నీ పాప పుణ్యాలు, నువ్వు చేసే మంచి, ఎక్కడ నువ్వు చేసిన తప్పులు, ఏది నీ ఆస్తి? బొందలగడ్డే నీ ఆస్తి. ఎక్కడ నీ శరీరం, ఎక్కడ నీ అందం, ఎక్కడ నీ డ్రెస్సులు, ఎక్కడైనా నీ ఖరీదైన వాచీలు, ఎక్కడ నీ ఖరీదైన దుస్తులు, ఎక్కడ నువ్వు చేసిన నీ ఆస్తి రంగురంగుల భవనాలు. చూసావు కదా, నీ రంగురంగుల భవనాలు ఎక్కడ కాలిపోతున్నాయో చూసావు. కట్టల నడుమ కాలిపోయిన బూడిది మధ్య నలిగిపోయిన బూడిద, అగ్గి నిప్పుల్లోన మండుతున్న నీ బొక్కలు. ఎక్కడ నీ రంగులాంటి అందం, ఎక్కడ నీ సొగసైన శరీరమైన అంతులేని దుస్తుల వాసన సెంటు కొట్టడం. ఎక్కడ నీ బంధువులేరి, నీ చుట్టాలేరి, నీ అన్నదమ్ములేరి, నీ అక్క చెల్లెలేరి. కాలిపోయిన బూడిది మధ్యలో నలిగిపోతున్న నీ శరీరం, మాడిపోతున్న నీ శరీరం మధ్యలో కుళ్ళిపోయిన నీ శరీరం, బూడిదైన నీ శరీరం. చూసావా, కుక్కలు కూడా ముడతలేవు నీ శరీరాన్ని. ఎందుకురా ఆస్తి 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 అని చచ్చిపోతున్నారు? శరీరం పైన దుస్తువులు లక్షలు కోట్లు అని లక్షల కోసం కోట్ల కోసం వెగబడుతూ కాలాన్ని వృధా చేస్తూ నలుగురితో హాయిగా ఆనందంగా ఉంటూ గడుపుతూ మన జీవితాన్ని తలుచుకుంటూ నలుగురికి ఉపయోగపడని శరీరము, ఈ అందము, ఆస్తి, అంతస్తులు ఎందుకు? ఎక్కడుంది నీ అందం? పోతుంది కట్టెల నడుమ కాలిపోయి బూడిదైంది నీ అందం. ఎక్కడ నీ ఆస్తి అంటూ ఉంటే బొందలగడ్డ నీ ఆస్తి. ఎక్కడ నీ కోట్లు సంపాదన, ఏటీఎములు, బ్యాంకుల దబ్బిన సొమ్ము, శరీరము? ఎక్కడ నీ బంధువులేరి, నీ ఆస్తి ఏది, అంతస్తు ఏది? ఎక్కడ? రమ్మను నీ బంధువులను, రమ్మను నీ ఆస్తి, రమ్మను నీ కొడుకు బిడ్డలను, రమ్మను నీ అక్క చెల్లెలను, అన్నదమ్ములు. చివరికి ఎవ్వరూ రారు. తోడుగా ఉండేది నువ్వు ఒక్కనివే, కాలిపోయేది నువ్వే. నీ శరీరం ఉన్నంతకాలం నలుగురితో హాయిగా నవ్వుకుంటూ గడపాలి కానీ కోపాలు తాపాలు ఎందుకు మిత్రమా?